హలో మిత్రులారా, మొక్కజొన్న సీజన్ అయిపోవడానికి వస్తుంది కదా. ఇంతకు మీరు ఏమేమి వంటకాలు చేసుకున్నారు? మేమైతే ప్రతిసారి ఆ గారెలు బూరెలు అయితే ట్రై చేస్తామన్నమాట. అవి ఎలా చేయాలో మీకు సింపుల్గా చెప్పేస్తారు. ఫస్ట్ అయితే కొన్ని మొక్కజొన్న గింజల్లో మనం ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, కంటి చూపు మంచిదని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మీకు వద్దంటే స్కిప్ చేయండి. వీటన్నిటిని కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆ తర్వాత మన ఈ పిండి మిక్చర్ని ఇలా తడి కర్చీఫ్ పైన కాస్త గారెలాగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసేయడం అండి. ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై అయితే మన గారెలు రెడీ అయిపోయినట్టే. వీటి కోసం మనం లేత మొక్కజొన్నల కంకులు కాకుండా కాస్త ముదిరిపోయినవి అయితే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా మరీ లేతవైనట్లయితే ఆయిల్ పీల్చుకునే ఛాన్స్ ఉంది. బూరెల కోసం మనము మొక్కజొన్న గింజలతో పాటు బెల్లాన్ని కలిపి మిక్సీ పట్టడమే. ఆ తర్వాత మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంది కదా, దాంట్లో మనము ఇందాక ఎలా అయితే పిండి మిక్చర్ని గారెలా చేసుకున్నామో అలా చేసుకొని ఇందులో వేసుకోవడమే అండి. చూసారు కదా ఎంత బాగా పొంగిపోయాయో. బయట క్రిస్పీగా, లోపలేమో చాలా మెత్తగా ఉంటుందన్నమాట కుక్ అయిపోయి పిండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ఇంకా ఏం వెరైటీస్ కూడా చేసుకుంటారో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై